చపాతీస్ కి ఫుల్కాస్ కి పర్ఫెక్ట్ గా ఉండే ఒక సింపుల్ అయిన సైడ్ డిష్ చేసుకుందామా. ఇది రెస్టారెంట్ స్టైల్లో స్పైసీ బెండకాయ మసాలా. దీనికోసం నేను 250 గ్రాములు బెండకాయలు తీసుకున్నాను. వీటిని నీట్ గా వాష్ చేసి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. బెండకాయల్ని 2 ఇంచుల ముక్కలుగా ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టాలి. కడాయి పెట్టుకుని నూనె వేసి వేడైన తర్వాత బెండకాయ ముక్కల్ని ఇట్లా లైట్ గా ఫ్రై చేసుకుని తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఇంకాస్త నూనె వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఏలక్కాయలు, లవంగలు, దాల్చిన చెక్క, జాపత్రి వేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు వేసి ఉల్లిపాయలు రంగు మారేంత వరకు వేయించుకోవాలి. తర్వాత 3 టొమాటోల్ని తీసుకొని మెత్తగా రుబ్బి టొమాటో గుజ్జుని రెడీగా ఉంచుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత రుబ్బి పెట్టుకున్న టొమాటో గుజ్జు, పసుపు, కారం, ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి కలుపుకోవాలి. విస్క్ చేసి పెట్టుకున్న పెరుగు కూడా వేసి మసాలా నుంచి నూనె పైకి తేలేంత వరకు మగ్గనివ్వాలి. ఇందులోకి కొద్దిగా నీళ్లు పోసి గ్రేవీని మరగనివ్వాలి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయల్ని వేసి కలుపుకొని కొన్ని నిమిషాలు ఫ్లేవర్స్ మొత్తం పీల్చుకునేంత వరకు కుక్ చేసుకోవాలి. లాస్ట్ గా కొద్దిగా కసూరి మేతి, తరిగిన కొత్తిమీర వేసి ఫినిష్ చేసుకోండి. టేస్టీ అయిన బెండకాయ మసాలా రెడీ. చేసిన వెంటనే బాగా వేడివేడిగా రోటీతో గానీ ఫుల్కాతో గానీ పెట్టుకుని తింటే అబ్బా అదిరింది.